ఈరోజు ఇక్కడ హాజరై ఉన్న తెలంగాణ జనసమితి మిత్రులకు, తెలంగాణ జనసమితి 50 మంది తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ జనసమితి హితవరులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా వందనం. అదేవిధంగా తెలంగాణ జనసమితి ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. 8 సంవత్సరాలు మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. 2018లో మనం ఈ పార్టీని ఏర్పాటు చేసిన రోజు 8 సంవత్సరాలు ఈ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతామని మాత్రమే కాదు, సుదీర్ఘంగా మనం ఒక ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం సుదీర్ఘంగా ప్రయాణానికి కూడా సిద్ధమయ్యే మనం బయలుదేరాం. కానీ 8 సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దాడులు జరిగినాయి, నిర్బంధాలైనాయి, కేసులు పెట్టిన మన మీద. ఇన్నింటినీ తట్టుకొని మనం నిలబడగలిగినాం ఒక పార్టీగా. అది మామూలు విషయం కాదు. మామూలుగా కేసులు అంటే ఇది వెంటబడు నిర్బంధం అంటే మామూలుగా రాజకీయ పార్టీలు ధర్నాలు చేసినప్పుడు కేసులు పెడతారు. కానీ అట్లా కాదు. నిరంతరం మన మీద నిఘా, నిరంతరం పోలీసులు వెంటబడ్డారు. మనం ఎక్కడికి ఒక కార్యక్రమం కూడా చేయకుండా అడ్డుకున్నారు. చాలాసార్లు మనం ఏదన్నా కార్యక్రమం ప్రణాళిక వేసుకొని బయలుదేరంగానే మనం ఇంటి నుంచో ఆఫీస్ నుంచో బయలుదేరక ముందే మనల్ని దిగ్బంధనం చేసి కేసులు పెట్టాం. చాలాసార్లు మనం ఇన్ని రకాలైనటువంటి నిర్బంధాల నడుమ కూడా మనం నిలబడగలిగాం. మనం ఈ ఎన్నికలు, ఈ పైసలు, రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండవచ్చును కాక, కానీ తెలంగాణ ప్రజలకు ఒక అండగా నిలబడే విషయంలో మాత్రం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. చాలా బలంగా నిలబడ్డాం. ఎన్ని సమస్యలు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం కోసం నిలబడ్డాం. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, భూసేకరణ పేరుతో రైతులకు అన్యాయం చేసినప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేసినప్పుడు, అన్ని సందర్భాలలో కూడా మనం వెంట నిలిచినాం. తెలంగాణ కంటూ ఉండవలసిన అభివృద్ధి విధానం ఎట్లా ఉండాలి, విద్యారంగం ఎట్లా ఉండాలి అనే విషయాలపైన చర్చ చేసే విషయంలోనూ, ఒక నమూనాను పెంపొందించే విషయంలోనూ మనం నిలబడ్డాం. అనేక కార్యక్రమాలు నిర్వహించినాం. అనేక గ్రామాల్లోకి మనం విస్తరించినాం. అనేక జిల్లాల్లో మనకు ఇవాళ యూనిట్లు ఏర్పడ్డాయి. కార్యక్రమాలు బలంగా నిర్వహించగలిగినాం. ఇది తెలంగాణ జనసమితికి ఉన్న బలం. మనం ఒక నైతిక శక్తిగా ప్రజలకు అండగా నిలబడ్డాం. అది తెలంగాణ జనసమితికి ఉన్నటువంటి బలం. చిన్న పార్టీలు నిలదొక్కోలేమని చెప్పి చాలామంది హెచ్చరికలు చేసింది. కానీ మనం 8 సంవత్సరాలు, 8 వసంతాలు ముగించుకొని ఇవాళ 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టగలుగుతున్నామంటే అది మొత్తం కార్యకర్తల యొక్క శ్రమ. చాలా పరిమితమైనటువంటి వనరులతో నిరంతరం వెనుకడుగు వేయకుండా అందరూ కూడా తాము సిద్ధపడ్డారు ఈ కార్యరంగంలో ముందుకు దొరకటానికి. చాలామంది దగ్గర ఒక స్థిరమైన బతుకు తెరువు కూడా లేదు. అయినప్పటికీ కూడా మనం చేసే పని పవిత్రమైనదనే ఉద్దేశంతో ధైర్యం చేసి పార్టీ వెంట నడిచి, పార్టీ ఎన్నికల అనుభవాలు ఉన్నాయి. పార్టీగా మనకు ఎన్నికల్లో గెలిపించడానికి కృషి చేసిన అనుభవము ఉంది. మన వంతు కర్తవ్యాలను మాత్రం తెలంగాణ సమాజంలో ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా నిర్వర్తిస్తూనే ఉన్నాం. ఒక నిరంకుశ పాలన అంతం కావాలనుకున్నప్పుడు మనం ఏమవుతామనేది ఆలోచించకుండా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఒక రాజకీయ మార్పు కోసం మనం పూనుకున్నాం. పాలన ఒకటి రావాలి అని మనం ఖచ్చితంగా కృతనిశ్చయంతో మనందరం కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని పనిచేసాం. ఇది అనితర సాధ్యమైనటువంటి కృషి. ఇంతగా రాజకీయాలు అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బాగా ఒక దిగజారిపోతున్నాయి. పైసలు ప్రధానమైపోతున్నాయి. పైసల సంపాదన ప్రధానమైపోతున్నటువంటి రాజకీయాల్లో పైసలు కాదు, ప్రజల కేంద్ర బిందువు కావాలని తీర్మానించుకున్నాం. మనం ప్రజలకు అధికారంలో వాటా, పైసలు భాగము, ఇవి చాలా కీలకం.
ఇదే రాజకీయ పరమావధిగా ఉండాలి. అందుకోసం రాజకీయాల్లో రావాల్సిన సంస్కరణలకి మనందరం నిలబడి వెంట ఉండి మనం కృతనిశ్చయంతో పనిచేయాలని తీర్మానించుకున్నాం. ఆ తీర్మానం ప్రకారమే మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. విపరీతంగా అక్కడ కేంద్ర బలగాలను దింపి ఒక బెదిరింపులకు గురి చేసి బయటపడాలని తాపత్రయం కనబడుతుంది. విపరీతంగా డబ్బులు కుమ్మరించి బయట గెలవాలనేటువంటి తాపత్రయం కనబడుతుంది. ఎన్నింటి SIR పేరుతో అనేక మంది ఓటర్లను తొలగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రపంచానికే నష్టం కలిగించే యుద్ధాలు చెలరేగుతున్నప్పుడు యుద్ధాలను నిర్వహించడంలో ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నింటి నడుమ ప్రజలు కీలకం. ప్రజలకు ఏది అవసరమో ఆ విషయాల్లో మనం నిలబడాలి, మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాం. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజలు ఎవ్వరు కూడా సొంతం గురించి ఆలోచించలేదు. మంత్రులైతమనో ఎమ్మెల్యేలైతమనో ఆలోచించలేదు. వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క నిర్ణయంతో కొట్లాడినారు, తెలంగాణ రావాలి, దానికోసం మనం ఎంతకైనా తెగించి కొట్లాడాలి. అప్పుడు మనకు మార్గనిర్దేశన చేసింది తెలంగాణ ప్రజలే. వాళ్ళు మనకు విమర్శలు చేసి ఒక మార్గనిర్దేశన చేశారు. అట్లాంటి సందర్భంలో మనం ఎదిగినటువంటి వాళ్ళం. ఇవాళకి కూడా మనకు ఈ ప్రజలే ప్రమాణము, వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని మనం పనిచేస్తున్నాం. ఉద్యమ ఆకాంక్షల సాధనే మన ప్రధానమైన కర్తవ్యంగా ఉంది. ప్రజలను కేంద్రంగా ఉండే రాజకీయాల కోసం మనం నిలబడి ఉన్నాం. ఆ కర్తవ్యం కోసం మనం తప్పకుండా పనిచేస్తాం. మనకున్నటువంటి హోదా, ప్రతిపత్తి మొత్తాన్ని కూడా ఒక మార్పు కోసం మనం నిరంతరం కృషి చేస్తాం. అది మన కర్తవ్యంగా ఎంచుకుందాం. రానున్న రోజుల్లో మళ్ళీ మన అందరం కూడా సంఘటితంగా ఈ కర్తవ్యానికి కంకణబద్ధులమై ముందుకు పోవలసి ఉంది. ఈ నెల మే నెల 12వ తారీఖున మన ప్లీనరీ జరుగుతుంది. ఆ ప్లీనరీలో కీలకమైన అనేక అంశాల మీద తీర్మానాలు కూడా చేసుకోబోతున్నాం. ఆ తీర్మానాలను మనం చర్చించుకొని లోతుగా వాటిపైన ఒక విశ్లేషణ చేసి మన అందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చి గట్టిగా నిలబడి తెలంగాణలో ఒక మార్పు కోసం, రాజకీయ సంస్కరణల కోసం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో కంకణబద్ధులమై పనిచేద్దాం. దానికి అందరూ నిలబడదాం. ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా అందరం కూడా ఒక కృత నిశ్చయంతో మనందరం కూడా నిలబడి ప్రజల యొక్క వికాసం కోసం తెలంగాణలో ఒక నైతిక శక్తిగా, ఒక నైతిక దిక్సూచిగా మనం నిలబడి పనిచేద్దామని అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఇంతకాలం అండగా నిలిచిన మీడియాకు, మన పార్టీ మిత్రులకు, పార్టీ హితవరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జరిగే ప్రయాణానికి అండగా ఉండాలని, మరింతగా తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ మరొకసారి అందరికీ శుభాకాంక్షలతో సెలవు. జై జన సమితి.